అందరికీ నమస్కారం. రీసెంట్‌గా నేను డీమార్ట్‌కెళ్ళాను. అక్కడ కొన్న కొన్ని ఐటెమ్స్‌నైతే ఫస్ట్ చూపిస్తాను. అండ్ డీమార్ట్‌లో ఏం చూసామో గూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ స్పూన్స్ తీసుకున్నాను. మొత్తం 6 పీసెస్ వస్తాయండి. 69 రూపీస్. నాకిది చాలా తక్కువ రేట్ అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బావుందండి. ధార్మిక్ ఇవి ఆడుకునేవేమో అనుకోని చాలా సేపు ఆడుకున్నాడు ఇష్టంగా. కలర్స్‌గా ఉన్నాయి కదా! అందుకని. వీటిని మెజర్‌మెంట్ కప్స్ అంటారండి. 1 కప్, హాఫ్ కప్, 1/4 కప్ ఇంకా అంతకన్నా తక్కువగా 6 లెవెల్స్ అయితే ఇచ్చారు. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మెజర్‌మెంట్స్ చేస్తూ ఏదన్నా మీరు వంట చేయాలంటే లైక్ చాక్లెట్స్, కేక్స్ అలా చేసేటప్పుడు. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇవండి. ఇవి 59 రూపీస్‌కి మనకి 4 వచ్చాయి. క్వాలిటీ వైస్‌గా చూసుకుంటే ఇది మంచి గట్టి ప్లాస్టిక్ కాదు. కొంచెం గ్లాస్ సౌండ్ వస్తుంది. కింద ఎక్కువ పడితే విరిగిపోతాయేమో అనిపించింది. సో క్వాలిటీ వైస్‌గా అంత నచ్చలేదు. 59 రూపీస్‌కి 4 అయితే వచ్చాయి. ఇంట్లో చిన్న పిల్లలు లేరు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మనం అక్కడ ఓపెన్ చేసి చూడలేం కదా! సో నేనైతే డైరెక్ట్ ప్లాస్టిక్ అనుకోని అయితే తీసుకున్నాను. బట్ చూస్తే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇది 99 రూపీసే. సో ఈ బాక్స్‌లో మనం ఏదైనా సిల్వర్ ఐటమ్స్ కానీ లేకపోతే గోల్డ్ ఐటమ్స్ అలా మనకి ఇష్టమైనవి ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. దేవుడికి సంబంధించిన నగలు గానీ అలాంటివి కూడా పెట్టుకొని దీన్ని పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చండి. నేను డీమార్ట్‌లో ఇంకా కొన్ని కొన్నాను. కొన్న వాటిలో నాకు బెస్ట్ అనిపించినవి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. క్వాలిటీ వైస్ ఇది మాత్రం చాలా బెస్ట్ అండి 100 రూపీస్‌కి. నెక్స్ట్ వచ్చేసి ధార్మిక్ కోసం కొన్న స్పెక్టికల్స్. వాడు బ్లూ కలర్ ఉంది అని చెప్పి ఇదైతే ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్నాడు. దీని కాస్ట్ 49 రూపీస్ అండి. నార్మల్గా 69 అయితే 49 ఆఫర్లో వస్తుంది. స్పెక్ట్స్ అయితే గట్టిగానే ఉంది. వాడు చాలాసేపు ఆడాడు ఇంటికి వచ్చిన తర్వాత, అయినా కూడా దానికి ఏమీ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాము. ఇదేంటంటే గ్లాస్ అండి. గ్లాస్ విత్ స్ట్రా లాగా వస్తుంది. ఇది 15 రూపీస్ 15 అండి. చాలా తక్కువ కాస్ట్. స్ట్రా ఉంది కాబట్టి కొంచెం జ్యూసెస్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, గోరువెచ్చని మిల్క్ అలాంటివి కొంచెం ఇష్టంగా తాగుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రోపు 39 రూపీస్కే వచ్చిందండి. నేను మైసూర్లో ఇంకా 20 రూపీస్ ఎక్స్ట్రా పెట్టయితే దీన్ని కొన్నాను. డీమార్ట్ లాంటి షాప్ ఎక్కడ కూడా. సో ఇది ఇక్కడ బెస్ట్ అని చెప్పడానికైతే దీన్ని యాడ్ చేశాను. ఇది లాస్ట్ టైం డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు కొన్నానండి. ఈ వీడియోలో యాడ్ చేశాను. ఇది 69 రూపీసో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. బట్ 69 బిలోనే ఉంటుంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి కుల్ఫీ కప్స్ అండి. ఇది కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడే కొన్నా. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా! అవి కొంచెం వీక్‌గా ఉన్నట్లు అనిపించింది. బట్ పింక్ కలర్ బాక్స్ మాత్రం చాలా గట్టిగా ఉంది. ఇది కూడా నాకు 150 బిలోలోనే వచ్చిందండి. నెక్స్ట్ నేను మంచి కోకో పౌడర్ తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 300 అని మెన్షన్ చేశారు కానీ ఇంకా తక్కువకే వచ్చింది. బిల్లింగ్లో వచ్చేటప్పుడు 270 అలా వచ్చింది. సో ఫుల్గా ఇచ్చేసారు కోకో పౌడరు. నేను ఓపెన్ చేసి చూస్తే ఇది మనం కేక్స్లో చాక్లెట్స్ చేసుకోవడానికి, మిల్క్లో కలుపుకొని తాగడానికి అలాగ ఉపయోగపడుతుంది. బిట్టర్ టేస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. ఫస్ట్ టైం కొన్నాను వెనిలా ఎసెన్స్. 15 ఆర్ 20 రూపీస్ ఉంది. మంచి స్మెల్ వస్తుంది, వెనిలా స్మెల్. ఏదైనా స్వీట్స్ కానీ అలా చేసేటప్పుడు యాలుకలు బదులుగా మనం ఇది వేసుకోవచ్చు. న్యాచురల్గా కావాలి అంటే యాలుకలు వాడితేనే బెటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్ తీసుకున్నాను. ఈ కప్ కాస్ట్ 45 రూపీసేనండి. చాలా తక్కువలో వచ్చింది. నేను ఇది చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. ఎప్పుడో తీసుకున్నాను. బెస్ట్ ఐటమ్ అని చెప్పి యాడ్ చేశాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టీ కప్స్ అండి. ఇవి కూడా డీమార్ట్లోనే తీసుకున్నాము. చాలా చాలా బెస్ట్ ఇవి. కానీ కింద పడితే మాత్రం వెంటనే ఒక్క దెబ్బకే పగిలిపోతాయి ఇవి. సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి 24 రూపీస్ పడిందండి. మేము 6 పీసెస్ తీసుకున్నాము. ఒక బాక్స్లో వస్తాయి. నెక్స్ట్ ఈ గ్లాస్ అండి. ఈ గ్లాస్ ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ పడింది. ఇవి కూడా 6 పీసెస్ తీసుకున్నాము. అన్నీ ఒక బాక్స్లో వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లవర్ పాట్స్ అండి. ఈ ఫ్లవర్ పాట్స్ నేను గుంటూరు డీమార్ట్లో కాదు, హైదరాబాద్ డీమార్ట్లో తీసుకున్నాను. అక్కడ నాకు 2 పీసెస్ 150 రూపీస్కి అయితే వచ్చాయి. నెక్స్ట్ నేను ధార్మిక్ కోసం స్పెక్ట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైము వాడికి ఒక స్పెక్ట్స్ కొనిస్తున్నాను. ఆ స్పెక్టికల్స్ కాస్ట్ వచ్చేసి 69 అయితే ఆఫర్లో 49కి వస్తుందండి. సో ఇలా ట్రై చేస్తూ ఉన్నాను వాడికి ఏది బాగుంటుందా అని. ఫేస్ చిన్నగా ఉంది కాబట్టి చిన్న స్పెక్టికల్స్ సెలెక్ట్ చేయాలి కదా. ఒక 5 ఆర్ 7 చూపించాను. అందులో నుంచి వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. సో వాడు ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్న స్పెక్టికల్స్ అయితే ఇవ్వండి. వాడి బట్టలు, టాయ్స్ అన్నీ వాడినే సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ నేను టాప్స్ అయితే చూశాను. బ్లూ కలర్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బ్లూ కలర్లో ఏమైనా మంచిగా ఉన్నాయా అని పిక్ చేసుకుంటాను నాకు తెలియకుండానే. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ టాప్ చూశాను.
అన్ని టాప్స్ కూడా నాకు కొంచెం ఫిట్టింగ్ వైజ్గా కూడా అంత బాగా అనిపించలేదు చూడడానికి, అందుకని చెప్పి నేను ఎక్కువ చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఉపయోగపడే ఐటమ్స్ చాలా ఉన్నాయండి. మెయిన్గా కిచెన్ ఐటమ్స్ తక్కువ కాస్ట్కి చాలా క్వాలిటీగా ఉన్నాయి అనిపించింది. ఇవి వచ్చేసి గిఫ్ట్ డేకర్ ఐటమ్స్, ల్యాంప్స్, నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ కూడా ఉంది. ఈ క్యాండిల్ మంచి స్మెల్ వస్తుందండి, 99 రూపీస్. ఇందాక చూపించిన ల్యాంప్ 500 అలా ఉంది. అన్ని హోమ్ డేకర్ ఐటమ్స్లో అది కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక ల్యాంప్ అనమాట, ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ చిన్న చిన్న దీపాలు కానీ బొమ్మలు కానీ వినాయకుడు బొమ్మలు కానీ అవి పెట్టుకోవచ్చు ఇందులో. ఈ బాక్స్ అయితే నేను తీసుకున్నాను, ఇందాక మీరు చూసారు కదా, 99 రూపీస్. నెక్స్ట్ పూజ రిలేటెడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ప్యాన్స్ చిన్నగా భలే క్యూట్గా ఉన్నాయని అయితే అనిపించింది, కానీ నాన్ స్టిక్ వాడకపోవడమే మంచిది. నెక్స్ట్ యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రేస్ బౌల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి, మీరు ట్రై చేయొచ్చు. మెయిన్గా డీమార్ట్లో మీకు తక్కువకి వస్తాయండి ఏమన్నా ఇలాంటి ఐటమ్స్ తీసుకోవాలంటే. గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా తక్కువగా అనిపించింది. సో ఇప్పుడు నేను ఒక బౌల్స్ చూపిస్తున్నాను కదా, పెద్ద పెద్ద బౌల్స్. ఈ బౌల్ 89 రూపీస్ అంట. నెక్స్ట్ చిన్న షార్ట్స్ లాంటివి, గ్లాసెస్ అలా చాలా ఉన్నాయి. నేను గుంటూరులో గుజ్జనగుళ్ళ దగ్గర ఉన్న డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ డీమార్ట్లో నేను గమనించింది ఏంటంటే దాని మీద ఉన్న కాస్ట్ కన్నా కూడా కొంచెం తక్కువకైతే వస్తున్నాయి ఆఫర్ వల్ల. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ చూశాను, తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాను, కానీ ఇంకా నాకు టైం దొరకలేదు. ధార్మిక్కి లంచ్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము హడావుడిగా ఇంటికైతే వెళ్ళిపోయాము. శాంపిల్కి ఇప్పుడు మీకు బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది కదా, అది 400 బిలోనే ఉందండి అండ్ క్వాలిటీగా కూడా ఉంది. క్లిప్స్ కూడా 35 రూపీస్కి మోర్ దెన్ 3 అలా వస్తున్నాయి. నెక్స్ట్ మెన్స్ కలెక్షన్ చూస్తున్నాము, అందులో ఈ పింక్ టీ షర్ట్ నాకు వెరైటీగా అనిపించి అయితే తీసాను, ఎందుకంటే ఎక్కువగా పింక్ ఇష్టపడరు కదా అబ్బాయిలు. ఇంకా డీమార్ట్లో చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయండి, టాయ్స్, ఫ్లవర్ పాట్స్, ఇంకా అవన్నీ తీస్తే ఒక ½ అన్ అవర్ వీడియో ఖచ్చితంగా వస్తుంది. నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ని అయితే నేను వీడియో తీసాను. నెక్స్ట్ అలా ఇంటికి వెళ్తూ పాప్కార్న్ అయితే తీసుకున్నాము. ధార్మిక్కి స్వీట్ కార్న్ పాప్కార్న్ అంటే చాలా ఇష్టం, నాకైతే స్పెషల్లీ చీజ్ పాప్కార్న్ అంటే బాగా ఇష్టం అండి, ఆ రెడ్ కలర్వి. డీమార్ట్లో అంతసేపు తిరిగిన తర్వాత పాప్కార్న్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. అందుకనే ప్యాక్ చేసి ఇంటికైతే తీసుకెళ్తున్నామండి, ఎందుకంటే లంచ్ టైం కదా, మళ్ళీ ధార్మిక్ ఇది ఓపెన్ చేస్తే లంచ్ సరిగా తినడు. ఈసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా మంచి ఐటమ్స్ ఉపయోగపడేవి వీడియో షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.